ఒక చిన్న పట్టణంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె చిన్నప్పటినుంచే చాలా కష్టాలు చూసింది. తండ్రి లేరు, తల్లి అనారోగ్యంతో బాధపడేది. డబ్బుల కోసం చదువు మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. జీవితం ఆమెను అనేక కఠిన నిర్ణయాల వైపు నెట్టింది. సరైన మార్గం దొరకక ఆమె తప్పుదారిలోకి వెళ్ళింది. కానీ ఆమె హృదయం మాత్రం మంచిగానే ఉండేది. ప్రతిరోజు తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకునేది. ఒకరోజు ఒక వృద్ధురాలు ఆమెను కలిసింది. ఆ వృద్ధురాలు ఆమెతో మాట్లాడి ఇలా చెప్పింది, పిల్లా, మన గతం ఎలా ఉన్నా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఆ మాటలు లక్ష్మి మనసులో బలంగా ముద్రపడ్డాయి. ఆమె తన జీవితం మార్చాలని నిర్ణయించుకుంది. చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది. మొదట కష్టంగా అనిపించినా ఆమెలో నమ్మకం పెరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి ఒక చిన్న దుకాణం ప్రారంభించింది. ఆమె స్వయంగా సంపాదించి గౌరవంగా జీవించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె తనలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలకు సహాయం చేస్తోంది. కథలోని సందేశం: జీవితంలో ఎంత కష్టం వచ్చినా మార్పు ఎప్పుడైనా సాధ్యమే. సరైన నిర్ణయం తీసుకుంటే మన జీవితం మంచి దారిలోకి వెళ్తుంది.